ఈరోజు మనము ప్రెగ్నెన్సీలో స్కానింగ్స్ అనేవి ఎన్ని రకాల స్కానింగ్స్ ఉంటాయి, ఎప్పుడెప్పుడు చేసుకోవాలనేది తెలుసుకుందాం. హలో అండి, ఐఎమ్ డాక్టర్ లావణ్య ఫ్రమ్ మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్ బ్రాంచ్. ఫస్ట్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే పీరియడ్ మిస్ అయిన తర్వాత ఎంత తొందరగా అయితే అంత వీలైతే అంత ఎర్లీగా స్కానింగ్కి వెళ్తే బెటర్. బికాజ్ ఆ రోజు మనం స్కాన్ చేసుకొని శాక్ ఏదైనా కనిపిస్తుందా, లోపల గర్భసంచిలో ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా గర్భసంచి పక్కన ప్రెగ్నెన్సీ వస్తుందా అనేది ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఒకవేళ ప్రెగ్నెన్సీ క్లియర్గా కనిపిస్తుంది, గర్భసంచిలోనే ఉంది అని అనుకోండి, దాన్ని సపోర్ట్ చేయడానికి మనం ఫోలిక్ యాసిడ్ కానీ లేదా ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్ కానీ స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు గర్భసంచిలో రావట్లేదు, పక్కన ట్యూబ్లో ప్రెగ్నెన్సీ ఏమైనా తయారవుతుంది అని ఏమన్నా కనిపిస్తుంది అని అనుకోండి స్కాన్లో, ఇమీడియట్గా మనం దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో ఫస్ట్ స్కాన్ ఈజ్ నోన్ యాజ్ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ ఆర్ డేటింగ్ స్కాన్. నెక్స్ట్ స్కాన్ వచ్చేసి 3rd మంత్లో ఉంటుందండి, దట్ ఈస్ కాల్డ్ ఎన్టీ స్కానింగ్. ఇది మనం 11 నుంచి 13 వారాల మధ్యలో చేయించుకోవచ్చు. ఎన్టీ స్కాన్లో ఏంటి అని అంటే నార్మల్గా బేబీ ఎలా ఫామ్ అవుతుంది, బేబీ నెక్ దగ్గర థిక్నెస్ అనేది చూస్తాము, న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ అంటాము. సో ఆ థిక్నెస్ ఎంత ఉంది, అది నార్మల్గా ఉందా లేదా అనేది మనకి ఎన్టీ స్కాన్ ద్వారా తెలుస్తుంది. అది ఎన్టీ స్కాన్ నార్మల్ వచ్చింది అని అనుకోండి, అదే రోజున మనం డబుల్ మార్కర్ అనే ఒక టెస్ట్ ఇస్తాము. డబుల్ మార్కర్ టెస్ట్ ఏంటి అని అంటే అది బేబీకి జన్యుపరంగా లోపాలు ఏమైనా ఉన్నాయా, ఏదైనా సిండ్రోమ్స్, డౌన్ సిండ్రోమ్స్ కానీ, ఎడ్వర్డ్ సిండ్రోమ్ కానీ, పటావ్ సిండ్రోమ్ అని సిండ్రోమ్స్ ఉంటాయి, అలాంటి వచ్చే లక్షణాలు ఏమైనా ఉన్నాయా లేదా అనేది మనము ఆ డబుల్ మార్కర్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ స్కాన్ వచ్చేసి 3rd మంత్ తర్వాత 5th మంత్లో ఉంటుంది. అది టీఫా స్కాన్ అని చెప్తాం. అది నార్మల్గా 18 to 22 వీక్స్ మధ్యలో చేయించుకోవచ్చు. టీఫా స్కాన్ ఏంటి అని అంటే బేబీ అవయవాలు ఎలా తయారవుతున్నాయి, కాళ్ళు, చేతులు, ముక్కు, ఫేస్, ఇవన్నీ ఒక ఐడియా అనేది వస్తుంది, బేబీ ఓవరాల్గా అన్ని పార్ట్స్ బాగున్నాయా లేదా అనేది. అది మేజర్ స్కాన్, దట్ ఈస్ కాల్డ్ టీఫా స్కాన్. నెక్స్ట్ స్కాన్ వచ్చేసి ఫీటల్ 2D ఎకో. అది నార్మల్గా 24 to 26 వీక్స్ మధ్యలో చేయించుకోవచ్చు. ఇన్ కేస్ మనకి టీఫాలో ఏదైనా కార్డియాక్ అంటే హార్ట్ ప్రాబ్లం ఏదైనా ఉంది లేదా హార్ట్లో ఏదైనా డిఫెక్ట్ ఉంది అని వచ్చింది అని అనుకోండి, వాళ్ళకి మనం జనరల్గా ఫీటల్ 2D ఎకో ఇండికేట్ చేస్తాము. సో మేజర్గా ఇష్యూస్ అనేది దాంట్లో బయటపడుతుంది. అండ్ నెక్స్ట్ స్కాన్ వచ్చేసి 28 వీక్స్ అప్పుడు 7th మంత్లో, దట్ ఈస్ ఐదర్ 28 to 30 వీక్స్ మధ్యలో ఎప్పుడన్నా చేయించుకోవచ్చు. దాన్ని మనం గ్రోత్ స్కాన్ అని అంటాం. అందులో ఏం చూస్తాము అంటే ఓవరాల్గా బేబీ గ్రోత్ ఎలా ఉంది, ఉమ్ము నీరు ఎలా పెరుగుతుంది, బేబీ వెయిట్ ఎంత పికప్ అవుతుంది, మాయ అనేది ఎక్కడ ఉంది అనేది మనము గ్రోత్ స్కాన్లో చూసుకుంటాము. ఆ నెక్స్ట్ స్కాన్ వచ్చేసి లాస్ట్ స్కాన్, దట్ ఈస్ అరౌండ్ 34 to 36 ఆర్ 37 వీక్స్ వరకు చేసుకోవచ్చు. అది గ్రోత్ స్కాన్ ప్లస్ ఆర్ మైనస్ డాప్లర్. అంటే గ్రోత్ స్కాన్తో పాటుగా బేబీకి రక్తం సరఫరా ఎలా అవుతుంది అనేది కూడా మనం లాస్ట్ స్కాన్లో చెక్ చేసుకోవచ్చు. దాని ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే బేబీ ఓవరాల్ వెయిట్ ఎంత ఉంది, హెడ్ అనేది కిందకుందా పైకుందా, లోపల ఉమ్ము నీరు ఎలా ఉంది, మాయ అనేది పైనకుందా కిందకుందా, అండ్ బేబీకి బ్లడ్ సప్లై ఎట్లా వెళ్తుంది అనేది మనకి ఓవరాల్గా ఒక ఐడియా ఉంటుంది. దాన్ని బట్టి మనం డెలివరీ ప్లాన్ అనేది ఫైనల్ స్కాన్ని బట్టి డిసైడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనం జనరల్గా మినిమం బేసిక్ స్కాన్స్ ఇన్ ప్రెగ్నెన్సీ. థ్యాంక్ యూ.